ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 32ను పరిశీలిద్దాం. ఇంతకుముందు శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తన బోధనలను శ్రద్ధతో అసూయ లేకుండా పాటించేవారు కర్మబంధాల నుండి విముక్తి పొందుతారని చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో దానికి వ్యతిరేకంగా తన బోధనలను పాటించని వారి గతి ఏమవుతుందో వివరిస్తున్నారు. భగవంతుడు ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవరైతే నా ఈ మాటల పట్ల అసూయతో ఉంటారో, దోషాలను వెతుకుతారో మరియు వాటిని ఆచరించకుండా ఉంటారో, వారు అన్ని రకాల జ్ఞానంలోనూ మోసగించబడినవారుగా వివేకహీనులుగా ఉంటారని తెలుసుకోమంటున్నారు. అలాంటివారు చివరకు నాశనమైపోతారని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ నాశనమంటే భౌతికమైన మరణమని మాత్రమే కాదు, వారి ఆధ్యాత్మిక ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. వారి మనశ్శాంతి నశిస్తుంది. విచక్షణ కోల్పోయి ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని స్థితికి వారు చేరుకుంటారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక వైద్యుడు మన ఆరోగ్యానికి మంచిదని ఒక మందు ఇస్తే, మనం దాన్ని తీసుకోకుండా ఆ వైద్యుడిలో, ఆయన రాసిన కాగితంలో లేదా ఆ మందు రుచిలో తప్పులు వెతుకుతూ కూర్చుంటే ఏమవుతుంది? మన జబ్బు ఇంకా ముదిరిపోతుంది కదా. అలాగే భగవంతుడు మన ఆత్మక్షేమం కోసం ఇచ్చిన ఈ గీతాజ్ఞానాన్ని మనం స్వీకరించకుండా అందులో లోపాలు వెతుకుతూ విమర్శిస్తూ ఉంటే మన అజ్ఞానమనే రోగం పెరిగిపోయి మనల్ని పతనానికి దారితీస్తుంది. భగవంతుడి పట్ల, ఆయన మాటల పట్ల విశ్వాసం లేకపోవడమే అసూయకు మూల కారణం. అహంకారం వల్ల వారు ఉన్నతమైన సత్యాన్ని అంగీకరించలేరు. వారి బుద్ధి మోహంతో కప్పబడి ఉంటుంది. అందువల్ల వారు సరైన మార్గాన్ని చూడలేరు. ఇది భగవంతుడి శాపం కాదు, ఒక ప్రేమపూర్వకమైన హెచ్చరిక. నిప్పున ముట్టుకుంటే కాలుతుందని తల్లి బిడ్డకు చెప్పినట్లు ఈ మార్గాన్ని విడిచిపెడితే కలిగే పర్యవసానాన్ని ఆయన మనకు తెలియచేస్తున్నారు. కాబట్టి మనం విమర్శించేవారిగా కాకుండా జిజ్ఞాసువులుగా ఉందాం. శ్రద్ధతో భగవంతుని మాటలను విని మన శక్తి కొద్దీ ఆచరించడానికి ప్రయత్నిద్దాం. విశ్వాసంతో వేసే ఒక్క అడుగైనా మనల్ని ఉన్నతి వైపు నడిపిస్తుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.